పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యశంకరుడు. చేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానాన్ని అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5గురు కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారు తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనసంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్థలనమైంది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని బారికి చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకొని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకొని వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సమరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు రెండు అటూ ఇటూ వెళ్ళిపోయినాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించింది. మునుగు ఈతలో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా జానాన్ని భంగపరుస్తావా హత్తెరి, నువ్వు చాపవైపో అని శపించాడు. అద్రిక ఆడచాపగా మారింది. నీటి మీద తేలుతున్న ఆకుపట్లం కనిపించింది. ఒక్క ఉదుటన వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకుని వెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటకు వచ్చారు. ఒక ఆడ, ఒక మగ. ఆ పల్లెవాడు బిత్తరబోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకి నలుపేగాని అందంలో అప్సరస. మత్స్య గర్భం నుంచి పుట్టింది గనక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు గనక మత్స్యగంధ అని, మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవటంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే కదా, ఒక ముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలినానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి, మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు. అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్నమాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం. వినయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళావేళ పడింది, బతిమాలింది. శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపం మోక్షం. మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్తావు అన్నాడు. ఆ ప్రకారమే చాపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయ్యి స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది. రూప యవ్వనవతి అయ్యింది.
ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవటం ఆచారం కాదు కనుక మత్స్యగంధికి పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నారు, పైగా తపస్వి అన్నారు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గడవేసి నడుపుతోంది. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గడవేసి నడుపుతోంది. ఆమె నవయౌవనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామతూరుడై కుడి చేతితో ఆమె కుడి చేతిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటిది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడు వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేసావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం. ఈ అనాచార చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగ్గ శుభలక్షణములు ఏముంది గనుక మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేమీ వినిపించడం లేదు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. అతన్ని వారించడం అసంభవం అనుకుంది. అలా అంటుండగానే పరాశరుడు ఆమెను యోజన గంధిని చేశాడు. తనవంతా కస్తూరి పరిమళం యోజన దూరం ఘుమఘుమలాడింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నారు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచుతెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్లట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను? శరీరంలో మార్పులు వస్తే? ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం, భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విష్ణుంశితో కొడుకు పుడతాడు. ముల్లోకాలను ప్రసిద్ధుడవుతాడు. మహా తేజస్వి నీకు బిడ్డగా పుడతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడికి కరిగిపోయింది. ఆనంద పారవస్యంలో ఉన్న యోజనగంధికి విడుకోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సజ్జోగర్భం, పుత్ర జననం, రంగుకి నలిపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు, విశ్వాంస సంభువుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకి వెళ్తున్నాను. నీవు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు, వచ్చి వాళ్తాను. చింతంచకు శుభం అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయినాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు, క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. పురాణోపపురాణాలు, మహాభారతం రచించాడు. 5గురు శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పించాడు. సుమంతుడు, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవలలు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన సత్యవతి కథ యోజనగంధి
వ్యాస వృత్తాంతము చెప్పాను విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు. సందేశాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణగ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణ జన్మ, అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైన శంతనుని వివాహమాడటము అన్నీ అటువంటివే. అధర్మము అనారాయము అనేవి మునీశ్వర్లు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తోచకూడదు. మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదుల ధర్మ సందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయినాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి. సహజం అనుకున్నారు కాబోలు కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలబుచ్చారు. రో మహర్షి, సంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీగాక భీష్ముడు శంతనుడి కుమారుడన్నావు, గాంగేయుడన్నావు. అంటే శంతనుడు మొదటి భార్య ఎవరు? ఆ కథా కమామిషి ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదుణ్ణి విచిత్ర వీరుణ్ణి రాజుల్ని చేయటం ఏమిటి? సత్యవతీదేవి గౌలకులను జన్మింపజేయటం ఏమిటి? అరాజ్యం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు. వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? భర్తృహీనులను సంతానం కలిగించడం ధర్మమా? పైగా అంతటి అధర్మాలను వ్యాసుడంతటి వాడు పాల్పట్టమా? ధర్మాలన్నీ తెలిసినవారు, పురాణాలు రచించినవారు, వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు ఇంతటి ఇంతటి వాటిని ఎలా చేయగలిగాడు? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? సౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మహామేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి పట్టుదలకు శుశ్రూషకు సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు. ఓం పార్వతీ శివరమణ పాదార్పణమస్తు. స్వస్తి.